Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Wednesday, 12th November. And I hope మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానీ ఆ రెస్పెక్టివ్ లెవెల్స్ కానీ ఆ రిలేటెడ్ థింగ్స్ కానీ మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇండికేటర్ వాడుతున్నారో ఈరోజు వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ బ్రేక్ అనమాట. సో అది ఎందుకు ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం రేపటి ప్రైజ్ యాక్షన్ అండ్ రిలేటెడ్ థింగ్స్ని అనలైజ్ చేసే కంటే ముందు ఒకసారి ఈరోజు ప్రైజ్ యాక్షన్ రీక్యాప్ అయితే చూద్దాం. సో దిస్ వాజ్ టుడేస్ ప్రైజ్ యాక్షన్. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం ఇవి అనాలిసిస్ చూస్తున్నారో సో మీరు అట్లీస్ట్ పాస్ట్ ఒక 1-2 వీక్స్ డేటాని గో త్రూ అవుతే మీకు చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అంటే ఎవరు, వాళ్ళ లెవెల్స్ ఎందుకు మనం గేజ్ చేస్తాం, వాళ్ళ త్రూ ఎందుకు అలానే ఉండడానికి ట్రై చేస్తాం అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఎవరైతే మీకు ఈ ఎఫర్ట్స్ అండ్ మీకు ఈ డేటా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నారో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ మీ ట్రేడింగ్ కమ్యూనిటీలో కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఎక్కువ క్రౌడ్ వస్తే మాకు కూడా ఇంకా కొత్త కంటెంట్ ఆర్ ఇందులోని ఇంకొన్ని ఇన్పుట్స్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ చెప్పడానికి ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది మాకు కూడా. సో ఇదంతా పక్కన పెడితే ఈరోజు ప్రైజ్ యాక్షన్ బేసిక్గా ఎస్టర్డే మనం ఈరోజు కోసం డిస్కస్ చేసుకున్నప్పుడు ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు అంటే ఎఫ్ఐఎస్ కానీ ప్రొప్రైటరీ డెస్క్స్ కానీ సో వాళ్ళు బేరీజ్ ఉండే. బట్ మోస్ట్ ఆఫ్ ద పొజిషన్ సైజ్లో వాళ్ళు అంటే మోస్ట్ ఆఫ్ ద పొజిషన్స్ వాళ్ళని హెడ్జ్ చేసి ఉన్నాయని కూడా డిస్కస్ చేసుకున్నాం. అంటే ఒక మోడరేట్ కంటే బిలో లెవెల్లోనే స్లైట్ బేరిష్ పొజిషన్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారని చెప్పినాను. అట్ ద సేమ్ టైం క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో సో క్లయింట్స్ వాళ్ళు బుల్లిష్ ఉండే, మోడరేట్ బుల్లిష్ ఉండే వాళ్ళు కూడా. అండ్ వీళ్ళని ఏంటి అంటే వీళ్ళు ఒకరు ఇద్దరు కాదు, వీళ్ళంతా ఇండివిజువల్ ట్రేడర్స్ అనమాట క్లయింట్స్. అందులో ఏంటి అంటే సర్టెన్ పీపుల్ పైకి వెళ్తుందని అంటే లాంగ్ పొజిషన్స్ని హోల్డ్ చేస్తూ సర్టెన్ పీపుల్ డౌన్ సైడ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండే. సో అది అన్ని కంబైన్డ్గా చూస్తే వాళ్ళది ఓవరాల్గా చూస్తే ఒక మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అనేవి క్రియేట్ అయినాయి అనమాట. సో అదే డిస్కస్ చేస్తుండే. సో ఈరోజు ప్రైజ్ యాక్షన్లో ఏం జరిగిందో ఒకసారి క్విక్గా చూద్దాం. అండ్ పర్సనల్గా సో ఎస్టర్డే ఈ లెవెల్ నుంచి అంటే ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ నుంచి ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ కిందికి వస్తే 1:1, 1:2 క్విక్గా ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోండి అని డిస్కస్ చేస్తుండే. అండ్ ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఎక్కడ ఓపెన్ అయినా సరే ఇదే లెవెల్లో ఒక సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే 1:1 ఆర్ 1:2 లెవెల్లో ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అని క్విక్గా బుక్ చేసుకోమని చెప్పినండే. బికాజ్ ఎస్టర్డే లెవెల్లో ఇప్పుడు ఎవరైతే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బేసిక్గా కొంతమంది ఓన్లీ వాల్యూమ్ బేస్డ్ ట్రేడ్ చేస్తారు, కొంతమంది ఓన్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ బ్రేక్అవుట్స్ పైన ట్రేడ్ చేస్తారు, కొంతమంది బొలింజర్ బ్యాండ్ ఆర్ ఆర్ఎస్ఐ ఎంఏసిడి ఇలాంటి ఇండికేటర్స్ పైన ట్రేడ్ చేస్తారు. అండ్ కొంతమంది ఓన్లీ ఈఎంఎస్ పైన ట్రేడ్ చేస్తారు. సో ఇప్పుడు సేమ్ వేలో నేను ఓన్లీ డేటా బ్రేక్డౌన్ పైనే ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి అలైన్ అయి ఉండడానికి ట్రై చేస్తాను. సో ఎస్టర్డేలో ఏంటి అంటే ఒక సైడ్ వేస్ డేటా అయితే కనిపించింది, బట్ ఈ లెవెల్ వరకు మూవ్ అయితే ఉండింది, ఆర్ అప్ సైడ్ వెళ్తే ఈ లెవెల్ వరకు మూవ్ ఉండింది. బట్ ఇంత హ్యూజ్ డేటా అయితే ఎస్టర్డే ఓపెన్ పొజిషన్స్లో అయితే లేదు. అండ్ ఈరోజు కంప్లీట్గా ఇది లైవ్ మార్కెట్లో బిల్డ్ అయిన డేటా, మీకు అది ఎగ్జాంపుల్తో సహా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఎవరైతే బిట్స్ అండ్ పీసెస్గా వీడియోస్ చూస్తున్నారో ఈ వీడియోస్ని కానీ అనాలిసిస్ వీడియోస్ని కానీ ఏ ఛానల్లో అయినా సరే సో కంప్లీట్గా చూస్తే మీకు వాళ్ళ సైకాలజీ కానీ చెప్పే లెవెల్స్ కానీ ఆ రెస్పెక్టివ్ థియరీ కానీ మీకు అర్థమవుతుంది. సో క్విక్గా లెవెల్స్ చూసుకొని వెళ్తే ఏంటి అంటే వాళ్ళ మధ్యలో మీరు ఏదో ఒక పార్ట్ మిస్ చేసి ఉంటారు. ఇన్ కేస్ మీ ట్రేడ్ తీసుకుని ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే ఫుల్ డెడికేషన్తో వీడియో చూస్తే అనాలిసిస్ చూస్తే మీరు అడాప్ట్ చేసుకోవడానికి ఫ్యూ పాయింట్స్ కూడా దొరుకుతాయి. కాబట్టి ఫుల్ లెంత్గా చూడడానికి ట్రై చేయండి. సో ఎవరైతే సర్టన్ పీపుల్ లాంగ్ పొజిషన్స్ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు 5 మినిట్స్లో ప్రాఫిట్ అంటే అలా అనలైజ్ చేసుకొని సపోజ్ వాళ్ళకి ఒక 6-7 కైండ్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయనుకోండి, వేరే ఈక్విటీస్ అన్నిటితో కలిపి మింగిల్ అయి ఉంటాయి. నిఫ్టీలో ప్రాఫిట్ చూసుకునే లోపు లాస్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇది చాలా క్విక్ సినారియో, చూడండి ఎంత క్విక్గా వెళ్ళిపోయింది దీని జోన్లోకి. అండ్ ఇక్కడ చూడండి మనం కన్ఫర్మేషన్ ఇస్తూ మీకు 5 మినిట్స్లో క్లియర్గా ఉంది మనం చేసేది ట్రేడింగ్ 15 మినిట్స్లో, బట్ స్టిల్ 5 మినిట్స్లో కన్ఫర్మేషన్ కోసం చూడడంలో తప్పేం లేదు. ఈ ఏరియా చూడండి. సో స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఈ ఏరియా నుంచి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా కూడా
మనకి 1:2.5 ట్రేడ్ అయితే వచ్చింది. బట్ స్టిల్ ఇది నేను ఇండికేటర్లో చేయట్లేదు, ఇది అప్డేట్ చేయట్లేదు. బికాజ్ పర్సనల్గా ఇండికేటర్స్ గ్రూప్లో ఇండికేటర్ రిలేటెడ్ ట్రేడ్స్ అయితే తీసుకోవద్దని చెప్పా. ఓన్లీ ఈ లెవెల్కి వచ్చాక ఏం జరిగింది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఈ లాంగ్ పొజిషన్ని కూడా నేను ట్రేడ్ చేయొద్దని చెప్పా. ఎందుకు అంటే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్టాప్ లాస్ అనేది లేదు అండ్ రెసిస్టెన్స్ చాలా క్లోజ్గా ఉంది. మీరు చూడండి. అండ్ ఇన్ కేస్ సమ్ టైమ్స్ ఇలాంటి ట్రేడ్స్ పోతే కావచ్చు, బట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక సపోర్ట్ మనకి 47 పాయింట్స్ ఉంది. ఈ పుల్ బ్యాక్ వచ్చినా కూడా రెసిస్టెన్స్ ఇక్కడే ఉంది. ఈ రెసిస్టెన్స్ ఇక్కడే ఉంది. ఈరోజు ఒక కైండ్ ఆఫ్ నాయిస్ వొలటాలిటీ ఉంటుందని చెప్పి పర్సనల్గా ప్రాఫిట్స్ని క్విక్గా బుక్ చేసుకోమని చెప్పా. అండ్ ట్రేడింగ్ కూడా ఎవరైనా అవసరమైతే హాలిడే కూడా తీసుకోమని చెప్పా. సో ఇది క్విక్ సినారియో. ఎందుకు అంటే ఇప్పుడు ట్రేడింగ్కి సమ్టైమ్స్ ట్రేడింగ్ డే రోజు కూడా హాలిడే తీసుకోవచ్చు. ఎందుకు అంటే సపోజ్ మీకు ఒక ఎవ్రీ వీక్ ఒక గోల్ ఉంటుంది. సపోజ్ 14 డేస్లో మీరు అచీవ్ అవ్వాల్సిన గోల్ 10 డేస్లో అచీవ్ అయిపోయింది అనుకోండి. సో మనం ఏం చేస్తున్నా కూడా ఇంకా మనం పట్టుకుందా అంటే వాట్ వి కాల్, మనం ఏం చేసినా పర్ఫెక్టే అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అది బేసిక్ బిగినర్ దగ్గర నుంచి ఎంత ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్కైనా కూడా వస్తుంది. సో అది ఎప్పుడు కూడా మనం ఆ అహాన్ని మనం పట్టించుకోకూడదు అనమాట. అండ్ సమ్ టైమ్స్ డేటాలో అన్సర్టినిటీ ఉన్నా, అంటే ఎవరి ట్రేడింగ్ స్టైల్ వాళ్ళది. కొన్నిసార్లు కొంతమందికి 200 పాయింట్స్ ఇంటెన్సిటీ ఉంటేనే ట్రేడ్ చేయాలనిపిస్తుంది. కొంతమందికి 100 పాయింట్స్ ఉన్నా చేస్తారు. స్కాల్పర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 పాయింట్స్ మూవ్ ఉన్నా కూడా ట్రేడ్ చేయడానికి ఇష్టపడతారు. సో ఇలాంటి ట్రేడింగ్ డేస్లో లీవ్ తీసుకోవడం తప్పేం కాదు. సో ఇది ఒక వే అనమాట. అండ్ మీకు ఒకసారి ఆప్షన్ చైన్ చూపించడానికి ట్రై చేస్తా. యా, సో ఈరోజు బేసిక్గా ఓఐ చేంజ్ ఎలా ఉండింది అంటే ఫస్ట్ మీకు రిఫ్రెష్ చేసి చూపిస్తా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ 10:30 వరకు చూపిస్తాను నేను మీకు. సో యా, హ్యూజ్ డేటా బిల్డ్ అయింది. మీకు ఇక్కడ క్లియర్గా చూస్తే తెలుస్తుంది. 10:30కి హోల్డ్ చేస్తున్నాను ఇక్కడ. సో లుక్ ఎట్ దిస్. ఇక్కడ ఎప్పుడు కూడా 13 crore 68 lakhs 13.68 crores అంటే కాల్ సైడ్ బిల్డ్ అయితే పుట్ సైడ్ అసలు ఫేడ్ అవ్వలేదు చూడండి. సో అందుకనే నేను టెలిగ్రామ్లో వెంటనే అప్డేట్ అయితే పెట్టిన. బికాజ్ ఇది చూడండి. సో మన మీడియం ప్రాబిలిటీ ట్రేడ్ అనేది ఆల్మోస్ట్ 2.5 2:5 1:2.5 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. దాని తర్వాత ఇక్కడ మేజర్ క్వాంటిటీ హెడ్జ్ చేయండి అని అయితే మెసేజ్ పెట్టిన. ఇంతకు మించి ఎక్కువ చెప్పకూడదు కూడా లైవ్లో. సో మీకు ఈజీగా ఎవరైతే రెగ్యులర్గా ట్రేడ్ చేస్తారో ఇది ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అండ్ ఇది ఇండికేటర్ గ్రూప్లో కూడా పెట్టలేదు. సో ప్లాన్ యూర్ ట్రేడ్లోనే పెట్టిన. బికాజ్ ఈ లెవెల్ తర్వాత ఏంటంటే వీళ్ళలో మైనస్ కనిపిస్తే అప్పుడు మనం అట్లీస్ట్ ట్రయల్ చేయని చెప్తుండే. సో అండ్ మనకి ఉన్న అన్సర్టినిటీకి ఈరోజు ఏదో నాయిస్ ఉండబోతుందని మనకి న్యూస్ తెలియక ముందే మనం ప్రెడిక్ట్ చేయగలిగాం. బికాజ్ డేటాలో అంత సివియారిటీ లేదు, డిఫరెంట్ వేలో ఉంది, ఏదో నాయిస్ రావచ్చు అనే వేలోనే. సో ఇక్కడ చూడండి. ఇప్పటికైనా మీకు ఓఐని అబ్జర్వ్ చేయడం వల్ల ఏం తెలుస్తుందో చూడండి. 13.68 crores హ్యూజ్ కాల్ సైడ్ డేటా బిల్డ్ అయితే 5.69 crores. వీళ్ళు జనరల్గా మైనస్లో ఉండాలి, మైనస్లో లేరు ఆ ఇంటెన్సిటీలో. స్టిల్ వీళ్ళు కూడా పొజిషన్స్ బిల్డ్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి డేటా ఇంటెన్సిటీ ఎట్లుంది అంటే. ఈ క్విక్ రివర్సల్ ఏదైతే ఉందో ఆ రివర్సల్ నేను చూడండి ఇక్కడ 10:42కి మీకు మెసేజ్ అయితే పెట్టిన. బేసిక్గా ఈ రెడ్ క్యాండిల్లోనే పెట్టిన. సో ఈ రివర్సల్ చూడండి. ఈ రివర్సల్ మీకు క్విక్గా అర్థం అవ్వాలి. ఇక్కడ నుంచి ప్రైస్ చూడండి ఎంత క్విక్గా రివర్స్ అయిపోయిందని. ఇప్పుడు మీరు డౌ థియరీ వైలేషన్ గురించి మాట్లాడుకుంటాం కదా. సో సపోర్ట్ దగ్గర చూడండి. డౌ థియరీ అనేది మళ్ళీ లోవర్లోకి వెళ్ళలేదు అండ్ ఫాలోఅప్ కూడా లేదు. ఇక్కడ నుంచి ప్రైస్ వెళ్ళింది. అండ్ స్టిల్ 15 minutesలో ట్రేడ్ తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకోవచ్చు. ఏ ఏరియా నుంచి? ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్ నుంచి. బట్ లాంగ్కి ఏమైంది, సిగ్నల్కి ఏమైంది, చాలా రెసిస్టెన్స్ దగ్గర అయింది అండ్ ఇది కూడా ఉంది. అండ్ ఈ లెవెల్ని ఎలా ప్రిడిక్ట్ చేయొచ్చు అంటే ఓఐలోనే మీరు నెక్స్ట్ డేటా అబ్జర్వ్ చేస్తే మీకు ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. బట్ స్టిల్ ఇదంతా మనం ఈరోజు ట్రేడ్ చేయకుండా ఏం కాదు. బికాజ్ లాస్ట్ 4-5 సెషన్స్ మనకి పర్ఫెక్ట్గా వర్క్ అయినాయి. ఇది కొంచెం స్లిప్పేజ్ అనమాట. ఇది ఎందుకు క్రియేట్ అయింది ఏంటి, డేటాలో అయితే లేదు, ఇది లైవ్లో బిల్డ్ అయిన డేటా. సో ఒకసారి ఇది కూడా చూద్దాం. అండ్ ఇక్కడే 10:30 తర్వాత ఏం జరిగింది 1 o'clock వరకు చూద్దాం బేసిక్గా. సో దట్ ఒక ఐడియా వస్తుంది మీకు కూడా. 10:30 to 1 చూద్దాం.
ఇక్కడ చూడండి. సో బేసిక్ ఇలాంటి ప్రైస్ యాక్షన్ ఇందాక పుట్లో కనబడాలి. ఇక్కడ ఏమైంది, 5 crores కాల్ వాళ్ళు ఎగ్జిట్ అయిపోయినారు, అడిషనల్గా 5 crores పుట్ సైడ్ ఓఐ బిల్డ్ అయిపోయింది. నేను జస్ట్ ఓవరాల్గా గ్లాన్స్లో మాట్లాడుతూ ఉన్నా సో దట్ మీకు హెల్ప్ అవుతుందని చెప్పి. సో ఇప్పుడు చూడండి, ఇలాంటి ప్రైస్ యాక్షన్ ఇందాక కనపడలేదు. వీళ్ళు ఏం చేసినారు, ఇన్ ద మనీకి వెళ్ళి కూడా పుట్స్ సెల్ చేస్తూ ఉన్నారు. అంటే సో ప్రైస్ని ఈ లెవెల్ వరకు తీసుకెళ్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అయింది. 1 o'clock ఇక్కడ ఈ ఏరియాలో, సో ఇక్కడ వరకు ప్రైస్ అనేది వెళ్ళింది. అండ్ మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే బేసిక్గా దీన్ని మన సైడ్ వైజ్ ప్రైస్ యాక్షన్ ఉండే, బట్ లైవ్లో మాత్రం ఇంత డేటా బిల్డ్ అయినాక ఎందుకు వెళ్ళదు, అందుకని లైవ్లో ఓఐ అప్డేట్ చేయమని చెప్తా ఉంటా, మీకు ఇంత క్లారిటీ వస్తూ ఉంటుంది. సో ఇప్పటివరకు చూడండి, ఇక్కడ మీకు ఈజీగా అర్థమయ్యేలా ఇంకొక మూవ్ చెప్తా. అంత పైకి మూవ్ ఎలా వెళ్తుంది, మీరు లీవ్ అనేది హాలిడే బ్రేక్ తీసుకుంటే మాత్రం అలానే ఉండాలి. లైవ్లో డేటా చూసి మళ్ళీ దాన్ని ఇన్స్పైర్ అయ్యి ట్రేడ్ చేస్తే మాత్రం అది కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది, బికాజ్ మన మాట మీద మనమే ఉన్నట్టు అవుతుంది. అండ్ మీరు చూడండి, ఇక్కడ 10 crores డేటా బిల్డ్ అయింది. ఇక్కడ ఇంతకుముందు ఎంత ఉండి 13 crores ఉండి, ఇప్పుడు చూడండి ఎంత షేడ్ అవుట్ అయింది అనేది. సో దీన్ని బట్టి ఇక్కడ డామినెంట్ ఎవరు ఉన్నారు, పుట్స్ వాళ్ళు డామినెంట్ ఉన్నారు. అండ్ ఇది ఏ లెవెల్లో, 1 o'clock లెవెల్లో. సో 1 o'clock తర్వాత ఏం జరిగింది ప్రైస్లో, ఇది 1 o'clock. దీని తర్వాత చూడండి ఎంత అగ్రెసివ్గా ప్రైస్ అనేది పైకి వెళ్ళిందో మీకు ఇప్పుడే అర్థమవుతూ ఉంటుంది. ఈ ఏరియా నుంచి 120 పాయింట్స్, అట్లీస్ట్ ఈ రెసిస్టెన్స్ దగ్గర చూసుకున్నా కూడా 90 పాయింట్స్. ఎప్పుడైతే లైవ్లో ఈ డేటాని ఇలా రిలేటెడ్ థింగ్స్ని అబ్జర్వ్ చేస్తారో మీకు చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను నేను మీకు. సో ప్రైస్ క్లోజింగ్ వచ్చేసి బేసిక్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే 15 minutesలో 50 EMA అబోవ్ వెళ్ళినాక ఇక్కడ వరకు ట్రేడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ 200 EMA అబోవ్ కూడా వెళ్ళింది. అంటే మేజర్గా నేను 50 and 200 ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో దీని తర్వాత చూడండి, ఇది ఫేక్ బ్రేక్అవుట్ కూడా అవ్వలేదు, దానిపైన సస్టైన్ అయ్యింది. సో రేపు ఏం జరుగుతుంది అనేది కూడా చెక్ చేద్దాం. సో అండ్ మీరు ఎవ్వరు కూడా నా వ్యూని బట్టి ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ వ్యూతో మీకు ఇందులో వచ్చే ఎలిమెంట్స్ కానీ స్మాల్ థింగ్స్, టీనీ మైన్యూట్ థింగ్స్ మీకు హెల్ప్ అవుతే అప్పుడు ట్రై చేయండి. కానీ కంప్లీట్గా ట్రస్ట్ చేసి రిలై చేసి ట్రేడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బికాజ్ నేను అనలైజ్ చేసే వేరే ఉంటుంది. అండ్ నేను మార్కెట్లో మా అనాలిసిస్ పెట్టబట్టి జస్ట్ 2.5 months అయి ఉంటుంది. అందులో కూడా బ్రేక్స్ కూడా ఉన్నాయి బేసిక్గా. సో అంత తొందరగా ఈ న్యూ కాన్సెప్ట్స్ని కానీ ఇలాంటి స్విచ్ అవ్వడం కూడా అంత ఈజీ ఏం కాదు. బికాజ్ ఇయర్ అండ్ ఇయర్స్ వేరే వాళ్ళకి అలవాటు పడి ఉంటారు కాబట్టి. అండ్ ఎవరి ట్రేడింగ్ స్టైల్ వాళ్ళది. ఠీకే. సో ఇలాంటి ఈఎంఎస్తో తర్వాత మనకు వచ్చే ఓఐ డేటాతో అలైన్ అయి చూస్తే చూడండి ప్రైస్ ఎక్కడ వరకు వెళ్ళింది. సపోజ్ ఒక 1 hourలో చూద్దాం. 1 hour యా. సో ఇక్కడ చూడండి ప్రైస్ లోవర్లో, ఈవెన్ 15 minutesలో చూసిన డౌ థియరీ చూడండి. సో ఇక్కడ ఒక హయ్యర్ హై ఫామ్ అయింది, మళ్ళీ లోవర్ లోస్ ఫామ్ అవుతూ కిందికి రాలే ప్రైస్. ఇది ఏదైతే మేజర్ సపోర్ట్గా మనం కన్సిడర్ చేసినామో అక్కడ నుంచి రివర్స్ అవుతూ ప్రైస్ అయితే పైకి వెళ్ళింది. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది డౌ థియరీకి అనేది. అందుకనే నేను ఏంటంటే పర్సనల్గా ఇక్కడ సిగ్నల్ వచ్చినా కూడా ఇక్కడే డౌ థియరీ, మళ్ళీ ఇక్కడే రెసిస్టెన్స్ ఉంది. సో ఈ హెడ్ఏక్ అంత వద్దు. బికాజ్ పాస్ట్ 3-4 daysలో చాలా బాగా వర్క్ అయినప్పుడు మళ్ళీ దాన్ని మనం ఆ విన్నింగ్ స్ట్రీక్ని పోగొట్టుకోకూడదు. ఇన్ కేస్ ఒక్కరోజు ట్రేడింగ్ చేయకపోతే ఏమవ్వదు, ఆర్ పర్సనల్గా వాళ్ళకి వేరే సెటప్స్ ఉంటాయి కాబట్టి ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఠీకే. అందుకని నేను మీకు చెప్పిన అనమాట. సో ఓఐని ఎలా అబ్జర్వ్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ టెలిగ్రామ్లో కూడా ఎవరైనా మిస్ అయి ఉంటారని చెప్పి ఇక్కడ కూడా అప్డేట్ చేసినాను. అట్ ద సేమ్ టైం మీకు ట్రేడింగ్లో కూడా చాట్ పైన కూడా 50 EMA 200 EMA ఇంపార్టెన్స్ కూడా మీకు అర్థం చేయడానికి ట్రై చేసిన. ఈవెన్ మీరు 1 hourకి వెళ్ళినా కూడా పెట్టి చూడండి, ఫేక్ బ్రేక్ డౌన్స్ ఉంటాయి ఇక్కడ ఈఎంఎస్కి. సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట మీరు ఐడెంటిఫై చేసుకోవడానికి. అండ్ రేపటికి డేటా లేదు కాబట్టి ఇట్లాంటి మైన్యూట్ థింగ్స్ అని చెప్తున్నాను, బికాజ్ ఇవన్నీ మీరు బ్యాక్ టెస్ట్ చేస్తా అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఠీకే. అండ్ ఈ డేటాలో ఇంటెన్సిటీ లేదు, ఎందుకు ట్రేడ్స్ అవాయిడ్ చేయాలి, ఆర్ నార్మల్ ప్రైస్ యాక్షన్తో ట్రేడ్ తీసుకుంటే ఎందుకు క్విక్గా బుక్ చేయాలి, ఇలాంటి టాపిక్స్ అన్నీ ఏంటంటే కోర్స్లో కవర్ అవుతాయి. బికాజ్ అది మేము చాలా ఇయర్స్ నుంచి పెట్టిన ఎఫర్ట్స్ కాబట్టి మీకు అది పర్సనల్గా ట్రైన్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఎవరైతే కోర్స్ ఇంట్రెస్ట్ ఉందో పర్సనల్గా పింక్ చేయండి, డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. సో దట్ అక్కడ నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. అదొక వే. అండ్ ఇండికేటర్ ఎవరైతే వాడాలనుకుంటున్నారో ఇండికేటర్ మీరు అలీస్ బ్లూ నుంచి అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్గా ఫ్రీ ఇండికేటర్. అండ్ అలీస్ బ్లూలో అకౌంట్ తీసుకుంటే యాక్టివ్ ట్రేడింగ్ చేస్తే మాత్రం మీకు కంప్లీట్గా ఫ్రీ ఇస్తాం, లైఫ్ టైం ఫ్రీ. ఠీకే. అండ్ ఇంతకుముందు ఇనిషియల్ డేస్లో ఫ్రీ ట్రయల్ ఇచ్చినాం, ఫ్రీ యాక్సెస్ కూడా ఇచ్చినాం ఫ్యూ సబ్స్క్రైబర్స్కి. బట్ లేటర్ దాన్ని ఫ్రీగా ఇస్తే దాని వర్త్ అర్థం కావట్లేదు అని చెప్పేసి ఈ వేలో ప్లాన్ చేసినాం అనమాట.
అండ్ ఇదొక వ్యూ. అండ్ దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ప్రైస్ యాక్షన్. నెక్స్ట్ రేపటికి ఎలా ఉందో చూద్దాం. సో ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి రేపటికి ఫ్రెష్ డేటా అయితే లేదు మనకి. అండ్ ఫ్రెష్ డేటా లేనప్పుడు మనం ఏం చేయాలి, బేసిక్గా డౌ థియరీ కానీ ఎలియట్ వేవ్ థింగ్స్ కానీ అలా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఇన్ కేస్ రేపు ప్రైస్ చూడండి, ఇంతకుముందు నేను ఈ లెవెల్లో చెప్పినప్పుడు ఎవరు ట్రస్ట్ చేయలేదు. బేసిక్గా ఈ లెవెల్లో వచ్చినప్పుడు ప్రైస్ మళ్ళీ పైకి వెళ్ళొచ్చు అంటే అది ఎవరికి అర్థం కాలేదు. బట్ ఈరోజు చూస్తే ఒక 1-2 డేస్ ట్రేడింగ్ అవాయిడ్ చేసి చూస్తే ఈరోజు చూడండి ఎక్కడి వరకు వెళ్ళింది ప్రైస్ అనేది మీకే అర్థమవుతుంది. ఠీకే. సో ఇదే అనమాట మ్యాజిక్. జరిగే ముందు ఏంటంటే ఎవరికి అర్థం అవుతుంది అది ఎందుకు పైకి వస్తుంది ఎందుకు వస్తుంది అని. ఎవరైతే ట్రాప్ అవుతారో పొజిషనల్గా వాళ్ళే రిటైలర్స్. ఠీకే. సో మనం ఎప్పుడైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్లో ప్రైస్ యాక్షన్ బ్యాక్ టెస్ట్ చేసి ఒక 1000 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లోర్ చేసి ఉన్నాం అనుకోండి, అసలు షేక్ కూడా అవ్వం మనం బేసిక్గా. అంటే కొంచెం కూడా మనకి ఫియర్ అనేది రాదు. ఎప్పుడైనా సరే ఒక ట్రైన్డ్ పర్సన్కి నార్మల్ ర్యాండమ్ ట్రేడింగ్ పర్సన్కి చాలా తేడా ఉంటుంది. ఠీకే. సో రేపటి ప్రైస్ యాక్షన్లో ఇన్ కేస్ రేపు ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి సడన్గా ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఈ లెవెల్లోనే కిందికి వస్తూ మళ్ళీ కన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే ఒక 1:1 1:2 ట్రేడ్ని అయితే ట్రై చేయొచ్చు. ఇది ఒక మీడియం ప్రాబిలిటీ. రేపటి కోసం కూడా హై ప్రాబిలిటీ అయితే లేదు, మీడియం ప్రాబిలిటీ అది. బట్ బేరిష్ నాకు అవాయిడబుల్ సినారియో బికాస్ ఇది ఫేక్ బ్రేక్అవుట్ అని అర్థం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్ ఉంది. సపోజ్ ఈ న్యూట్రల్ క్యాండిల్ని బేస్ చేసుకొని ఒక ట్రేడ్ వచ్చి ఇక్కడ బేరిష్ వచ్చినా కూడా నేను వర్రీ అవ్వను. బికాజ్ ఇది ఏదైతే ఉందో నాకు సపోర్ట్ జోన్లోనే ఉంది. ఈ సపోర్ట్ జోన్కి ఒక ఫాలోఅప్ వస్తూ అప్పుడు కిందికి వస్తే అది 1:1 1:2 ట్రేడ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఈ సపోర్ట్కి ఒక ఫాలోఅప్ వస్తూ ఇలా అవుతే దీన్ని ఒక బేరిష్ ట్రేడ్గా కన్సిడర్ చేసి 1:1 1:2 అలా ప్రాఫిట్ బుకింగ్ కోసం ట్రై చేయొచ్చు. అండ్ ట్రయల్ అయితే చేయకండి రేపు కూడా. బికాజ్ డేటా లేనప్పుడు ఏంటి, మన స్ట్రెంతే డేటా. పర్సనల్గా నా స్ట్రెంత్ డేటా లేనప్పుడు కొంత వాటికల్ ఆచితూచి అడిగేయడం బెటర్ అనమాట. ఠీకే. ఇదొక సినారియో. అండ్ ఇది మోస్ట్లీ ఇది అవాయిడబుల్ సినారియో, బట్ మీడియం టు లో ప్రాబిలిటీ సినారియో ఇదొకటి. అండ్ ఇది ఎలా కనిపెట్టాలి అంటే మీకు ఈరోజు చూసినారు కదా, సేమ్ ఇలానే ఉంటుంది ప్రైస్ యాక్షన్ కూడా. అండ్ ఒక మీడియం ప్రాబిలిటీ సినారియో అంటే ఇందులో అవాయిడబుల్ సినారియో లేదు. మీడియం ప్రాబిలిటీ సినారియో ఏంటంటే ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి, ఈ ఏరియాలోనే సపోర్ట్ తీసుకుంటూ పైకి వెళ్తుంటే ఒక 1:2 1:3 వరకు హోల్డ్ చేసి ఒక మీడియం ప్రాబిలిటీ సినారియోగా అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ప్రైస్ ఇక్కడ వరకైనా అంటే ట్రైల్ చేస్తూ ఉంటే ఇక్కడ వరకు వెళ్తే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు, ఇక్కడ వరకు వెళ్తే చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేజర్ రెసిస్టెన్సెస్ దగ్గర ప్రాఫిట్స్ బుక్ చేసుకునే అంత ఉత్తమం ఇంకొకటి ఉండదు. బికాస్ డేటా లేనప్పుడు దేంతో ట్రేడ్ చేస్తాం. అండ్ చాలామంది ర్యాండమ్ ట్రేడ్స్ చేస్తూ ఉంటారు. అది ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. మనం ఒక సినిమా రివ్యూ చూసి అది బాగుంటేనే అందులో డైరెక్టర్ ఎలా ఉంది, ఆర్ట్ వర్క్ ఎలా ఉంది, మ్యూజిక్ ఎలా ఉంది, ఇన్ని థింగ్స్ కన్సిడర్ చేసి మనం ఒక మూవీకి వెళ్తాం. బట్ ట్రేడింగ్ విషయానికి వస్తే ఒక గ్రీన్ క్యాండిల్ కనబడింది ఇంకా బుల్లిష్ ఉంటుంది, బేరిష్ క్యాండిల్ కనబడింది ఇంకా బేరిష్ ఉంటుంది. సో ఇలాంటి సినారియోస్లో ట్రేడ్ చేస్తే మన డబ్బులు ఓకే ఏమవుతాయి చెప్పండి. సో దిస్ ఆల్ అబౌట్ ఫర్ టుమారో. అండ్ ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఇక్కడ మీకు టిప్స్ అనేటివి ఉండవు. అంటే మీకు అట్లీస్ట్ నిజంగా ఒక టఫ్ సిచ్యువేషన్లో ఉంటే ఎడ్యుకేషన్తో హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. బికాజ్ టిప్స్ అనేవి ఎందుకో సమ్హో వి ఫీల్ అది ఎథికల్గా అనిపించదు, అందుకోసమే. అండ్ టిప్స్ ఇచ్చేవాళ్ళు తప్ప అంటే నేను ఎవరిని తప్ప అని చెప్పాను. ఈ వరల్డ్లో ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. పర్సనల్గా మేము టిప్స్ ఇవ్వము. సో టిప్స్ బేస్డ్ మెసేజ్ కానీ టిప్స్ బేస్డ్ కాల్స్ కానీ చేయకండి. దానివల్ల మీకేం అంటే అనేసరి మేము రిప్లై ఇస్తామో కానీ మీకు అట్లీస్ట్ టైం వేస్ట్ అంతే. మీకు ఇంకా దానివల్ల ఏం యూజ్ ఉండదు. అండ్ మీరు నిజంగా నేర్చుకోవడానికి ఉంటే మాత్రం చాలా నేర్పించడానికి ట్రై చేస్తాం. సో ఇదొక వే. అండ్ అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే టెలిగ్రామ్కి రండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లీస్ట్ కుదిరితే మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మాకు కూడా ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది. అండ్ సో ఈ అనాలిసిస్ కంప్లీట్గా చూసిన వాళ్ళందరికీ మెనీ థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.